నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మనం చేసే తప్పుల వల్ల ఒక్కొక్కసారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కువైట్లోని వైద్య రంగంలో కానీ, అలాగే ఏదైనా డ్రైవింగ్ రంగంలో కానీ, అలాగే ముఖ్యమైన రంగాలలో పనిచేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమాత్రం ఒక్కరవ అలసత్వం వహించినా కానీ, అశ్రద్ధగా పనిచేసినా కానీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. డాక్టర్లు అయితే ఏదైనా చిన్న వైద్య లోపం జరిగితే కానీ ప్రాణాలు పోతాయి. డ్రైవర్లు డ్రైవింగ్ చేసేటప్పుడు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. అలాగే తాజాగా మనం చూసుకుంటే ఒక ప్రవాస మహిళా డాక్టర్కు కువైట్ కోర్టు 1,00,000 దినార్లు జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే కువైట్లో చికిత్సలో పొరపాటు చేసినందుకు కువైట్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తూ ఉన్న ప్రవాస మహిళా డాక్టర్ గైనకాలజిస్టుకు కువైట్ కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. అదే కేసులో బాధితురాలైన రోగికి 1,00,000 కువైట్ దినార్ల పరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇక ప్రవాస మహిళా డాక్టర్ మనం చూసుకుంటే చికిత్సలో నిర్లక్ష్యం చూపడం, తప్పుగా రిపోర్ట్లను నిర్ధారణ చేయడం, సరైన వైద్య సంరక్షణ ఇవ్వకపోవడం వంటి రోగికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలిగించాయని చెప్పేసి ఆరోపణలో పేర్కొనబడింది. అయితే ఆసుపత్రి పేరు కానీ, అలాగే యొక్క డాక్టర్ పేరు కానీ, ఆ యొక్క డాక్టర్ ఏ దేశానికి చెందిందని చెప్పేసి పోలీసులు అయితే వివరాలు వెల్లడించలేదు. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లో ఉన్న ఒక మహిళకైతే ప్రవాస మహిళా డాక్టర్ చికిత్స అందించడం జరిగింది. ఈమె చికిత్స చేయడం వల్ల ఉన్న రోగం పోకపోగా మళ్ళా కొత్త అనారోగ్య సమస్యలు వచ్చి ఆమె తీవ్రమైన అనారోగ్యానికి గురైందన్నమాట. అలాగే హాస్పిటల్కి వెళ్ళినా సరే కానీ సరైన సమాధానం రాకపోవడంతో ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు ఆ యొక్క మహిళా డాక్టర్ను అదుపులోకి తీసుకొని కోర్టు ముందు ప్రవేశపెట్టగా విచారించిన కువైట్ కోర్టు మనం చూసుకుంటే ఆమె నేరస్తురాలుగా నిరూపించబడినందున 6 నెలల జైలు శిక్ష, 1,00,000 కువైట్ దినార్లు పరిహారంగా చెల్లించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.